వృశ్చిక రాశి వారికి 4 గ్రహాలు యోగిస్తున్నాయి. జన్మ చంద్రుడు, భాగ్య శుక్ర గురులు, అలాగే రాజ్యంలో కేతువు. మనోబలం సర్వప్రధానమని గమనించండి. ఏ పని చేస్తున్నా అందులో స్పష్టత ఉండాలి. సకాలంలో పనులు మొదలుపెట్టాలి. బాధ్యతలని వాయిదా వేయకుండా పూర్తి చేయడం ద్వారా మంచి విజయాలు సొంతమవుతాయి. ప్రస్తుత అవసరాలకు తగ్గట్టుగా సరైన నిర్ణయం తీసుకొని పని చేయండి. ధైర్యంగా ముందుకు సాగండి. ఉత్సాహం మిమ్మల్ని విజయం వైపు నడిపిస్తుంది. వారం ప్రారంభంలోనే అదృష్టి యోగం సూచితం. గురు శుక్ర బలాలు మంచి యోగాన్ని ఇస్తున్నాయి. మీ అభీష్టాలకు తగ్గట్టుగా శుభప్రదమైన ఫలితాలు సమకూరుతాయి. వెతుకుతున్నది దొరుకుతుంది. గత వైభవం లభిస్తుంది. కాదు చేయలేను అనుకున్న పనులు పూర్తవుతాయి. కొన్ని విషయాల్లో స్పష్టత వస్తుంది. గందరగోళ స్థితి తొలగుతుంది. ఉద్యోగంలో శ్రమకు తగిన ప్రతిఫలం లభించాలంటే వినమ్రతతో, ఓర్పుతో, జాగ్రత్తగా, మౌనంగా పనిచేయండి. మీ సహనాన్ని తోటివారు పరీక్షించవచ్చు. సమాధానం ఇచ్చేటప్పుడు శాంతం ఉండాలి. చిరునవ్వుతో ముందుకు సాగండి. అంతా మనవాళ్లే అనుకునే భావంతో వ్యవహరించండి. వ్యాపారంలో కూడా ఆచితూచి అడుగులు వేయటం అవసరం. ఇతరులపై ఆధారపడకుండా సమయానుకూలంగా మీరే మంచి నిర్ణయం తీసుకోండి. ఇది మనది, మన కార్యక్రమం అని అనుకున్నప్పుడు మంచి జరుగుతుంది. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. వృశ్చిక రాశి వారు ఏ స్తోత్రాలను పఠిస్తే మంచిది? వృశ్చిక రాశి వారు లక్ష్మీ ధ్యానం చేయడం మంచిది. వారు ఏ ఆలయాలను దర్శించాలంటారు? 4 గ్రహాలు యోగిస్తున్నాయి. అందులో బలమైన గ్రహాలు ప్రధానంగా గురు శుక్రులు శుభగ్రహాలు భాగ్యస్థానంలో అనుకూలిస్తున్నప్పుడు మంచి నిర్ణయాల ద్వారా విజయం జరుగుతుంది. కాబట్టి లక్ష్మీ దర్శనం మేలు చేస్తుంది. ఎటువంటి దానాలు చేయాలి? దానాలు అవసరం లేదు.